ఇంకా ఆశలు పడతా ఉన్నారు. ఇంకెన్ని రోజులు మమ్మల్ని ఈ భ్రమలో కల్పిస్తారండి మీరు? ఇంకెన్ని రోజులండి మీకు మేము ఈ 5 రూపాయల భోజనం తినాలా? ఇంకెన్ని రోజులండి ఈ అన్నదాన కార్యక్రమాలు తిరగాలి? మీకు సిగ్గొస్తలేదా ఈ ప్రభుత్వానికి? మీ నిరుద్యోగులు ఈ విధంగా చేస్తూ ఉంటే పక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అదే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఇంత దౌర్భాగ్యం ఉందని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సిగ్గు అనిపిస్తలేదా మీకు? ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి ప్రభుత్వ పని ఏంటిదంటే, అరే 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు వేదనలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. పెళ్ళిళ్ళు కాక ఒకటి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయండి, తెల్లగడ్డ వస్తున్నదండి. అమ్మాయిలు ఇచ్చే పరిస్థితులు లేరు. ఉదాహరణ నేనే, ఎవరో కాదు, నా ఇంట్లో మా తమ్మునికి ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. రేపు చెప్పిన 5 పెళ్లివానికి నేను ముఖం చూయించుకోలేదు అంటే ఇంటికి పెద్ద ఒకడు తమ్మునికి ఉద్యోగం వచ్చింది, ఎంగేజ్మెంట్ కూడా పోలేదండి నేను. ఎందుకంటే ఏం చేస్తుండే మీ అంట ఇలాంటి ఆకులాగా నా మిత్రులు ఎంతమంది ఉన్నారు? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఎంతమంది ఇలా ముఖం చూయించుకోలేక, ఇంటి ముఖం చూయించుకోలేక, చుట్టాలకు ముఖం చూయించుకోలేక, పండుగలకు ముఖం చూయించుకోలేక ఎంతమంది ఈ నిరుద్యోగులు మేము లైబ్రరీలో, స్టడీ హాల్లో, ఇన్స్టిట్యూట్లలో, మా ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని రోజులండి మేము ఈ ఆవేదనతో మగ్గాల ఇక్కడ? అంటే మాకు కోరికలు లేవా? మాకు పెళ్ళిళ్ళు అంటే మాకు ఉద్యోగం రావాలా? మాకంటూ ఒక జీవితం, మాకు జీవితం లేదా? మీకే జీవితమా? అంటే మీకంటే డబ్బులు ఉన్నాయండి, డబ్బులు ఇచ్చి ఎలక్షన్లలో పోటీ చేసి సీట్లు కొనుక్కొని మీరు పదులు పొందుతారండి. మాకు ఏ డబ్బు లేదు. మా రెక్కల కష్టం మీద, మా చదువు మీద, మా తెలివితేటి మేము ఉద్యోగం కొట్టాలా. ఇంకొకటి పుకార్ ఏమొస్తుందంటే మళ్ళీ పేపర్ లీక్ వస్తుందని పుకార్ వస్తున్నది. గత ప్రభుత్వం చేసినట్టు ఈ ప్రభుత్వం చేస్తానని పుకారాలు వస్తున్నాయి. మన నిరుద్యోగులందరూ అలర్ట్ అవ్వాలా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులారా మీకు చేతులెట్టి నమస్కరిస్తా ఉన్నా. మాకు ఏ రాజకీయ పదవుల కోసం మేము చేస్తలేము. జెన్యూన్ యాస్పిరెంట్, రోజు 9 గంటలు కష్టపడతా ఉన్నాము తిండి తిప్పలు లేకుండా. కానీ మళ్ళీ పేపర్ లీకేజ్, మళ్ళీ ఉద్యోగాలు అమ్ముకుంటే ఈ ప్రభుత్వాన్ని నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాన్ని ఎవరు చేస్తాం? బట్టలు కూడా తీసుకొడతాం. గుర్తుపెట్టుకోండి. దయచేసి నిరుద్యోగ మిత్రులారా, సోకాల్డ్ నిరుద్యోగుల తరఫున రిప్రజెంటేషన్ అని చెప్పుకునే వాళ్లకు చెప్పులు ఇస్తే వెంట తరవండి. ఇక్కడ నుంచి మీ చిక్కడపల్లి లైబ్రరీ ఏమన్నా ఇది రాజకీయ నాయకులకు అడ్డానైనా? ఉస్మానియా యూనివర్సిటీ తరిమినాం మేము. మీ చిక్కడపల్లి లైబ్రరీ నుంచి కూడా ఎవరైనా మేమే నిరుద్యోగుల తరఫున మేమే ప్రభుత్వం దగ్గర చర్చలు తీసుకుంటాం అన్నట్టు వాళ్ళని చెప్పు రాళ్లతోటి కొట్టండి, వెంటబడి రమ్మనండి గవర్నమెంట్ ఇక్కడ. లేకుంటే నిజమైన నిరుద్యోగం తీసుకెళ్ళమనండి. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి ఇప్పటికి కూడా అయ్యా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలలో ఉన్నటువంటి దాదాపుగా 34 శాఖలలో ఉన్నటువంటి వేకెన్సీలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి, మెగా డిఎస్సి వేస్తామన్నాడండి. 25,000 డిఎస్సి వేస్తామన్నారు. తీరా చూస్తే 11,000. ఏం పిచ్చం వేస్తున్నారా? ఈడ ఎవరి కోసం మీరు చేస్తున్నారు? ప్రభుత్వ బడులలో ఖాళీలు లేకపోతే, టీచర్ లేకపోతే మీరు ఏం పాఠాలు చెప్పిస్తారు? కార్పొరేట్ విద్య ఇదైపోదా? కార్పొరేట్ విద్యకు ఇది ఊతం ఇస్తున్నది ఎవరు? ప్రభుత్వమే కాదా? ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి వేకెన్సీని మీరు మొత్తం ఫిలప్ చేయండి. ప్రభుత్వంలో ఏ ఒక్క అవినీతి లేకుండా నడుస్తుంది. చేసేదంతా మీరే. మళ్ళీ ఎన్ని రోజులండి మేము ఇక్కడ నిరుద్యోగం ఇక్కడ కూర్చోవాలా? ఎన్ని రోజులండి మీ 5 రూపాయల భోజనం తినాలా? ఎన్ని రోజులండి మేము ఇక్కడ మగ్గాలా? మా బాధ అర్థం కాదు. ఇప్పటికైనా అర్థం కాదా? ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నిజమైన నిరుద్యోగులతో పిలిచి చర్చ చేయండి. ఎలక్షన్ కోడ్ వస్తా ఉన్నది, మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తామంటే మాతో కాదు. లేని పక్షంలో జరగబోయే అనుకోవచ్చు, అరే డేట్లు ఇచ్చేస్తే నిరుద్యోగులు చదువుకుంటారు, చైర్లకు అతుక్కుపోతారు అనుకుంటారు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జరగబోయే పరిణామాలు ఎంతో మీరు ఊహించలేని పరిస్థితి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే కూల్చినామో అంతకంటే ఉధృతమైన పరిస్థితులు వస్తాయి. మీరు ఊహించని పరిణామాలు వస్తాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మా పోస్టులను ప్రకటించి మా పోస్టులను పెంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి, డిఎస్సి పోస్టులను పెంచి మాకు ఉద్యోగ పరీక్షలు పెట్టానని చెప్పేసి వేడుకుంటాము. లేని పక్షంలో జరగబోయే ఎంపీ ఎలక్షన్లో, జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో నిరుద్యోగి చదవడు, ఇక ప్రజలలోకి వెళ్తాడు. మేమే పోటీ చేస్తాం. ఎలా పోటీ చేస్తామో కూడా మేము చూపిస్తాం. దయచేసి ఇప్పటికి కూడా మేము ప్రభుత్వాన్ని ఏమని వేడుకుంటాం అంటే మమ్మల్ని పిలవండి. ఒక 10 మంది 10 జెన్యూన్ యాస్పిరెంట్ని పిలవండి. మీ బాధలేంటి, మీ సమస్యలేంటి అడగండి, తెలుసుకోండి. కానీ ఎవరో ఇన్స్టిట్యూట్ నడుపుకునేటటువంటి వాళ్ళను, ఎవరో హాస్టల్ నడుపుకునే వాళ్ళని, స్టడీ హాల్స్ నడుపుకునే వాళ్ళని వాళ్ళకి చెప్పినాం కదా, వాళ్ళకి చెప్పి డేట్ ప్రకటించినాం కదా అంటే వాళ్ళు కాదు చదివేది, మేము చదివేది. మాకు ఏం కావాలో బాధలు మాకు తెలుస్తుంది. కానీ వాళ్ళని చెప్పి డేట్ ప్రకటిస్తామంటే వెంటపడి తరుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వము మా గురించి ఆలోచించి వేకెన్సీలు వెంటనే ప్రకటించి మా సమస్యకు పరిష్కారం చూపించాలని చెప్పేసి మాతో చర్చలు, ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మాతో చర్చలు జరపండి.